హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు, బెడ్షీట్లు, నా చీరలు కొన్ని వేసుకున్నాను. గులాబీ ఫ్లవర్స్ వచ్చాయండి. ఇదిగోండి మళ్ళీను చీరలన్నీ ఆరేసుకున్నాను. కొంచెం ఈ వీడియో అయితే సండే రోజుదండి. సండే రోజు తీశాను. ఇప్పుడు వదులుతున్నానండి. ఆ ఎడిటింగ్ చేయడానికి అన్నిటికీ టైం చాలక ఇప్పుడు అస్సలు ఆరోగ్యం ఏం సహకరించట్లేదండి. అందుకే మీకు వీడియోలు కొద్దిగా లేటుగా వస్తాయి. నా వీడియోలు మీరు చూడండి, లైక్ ఇవ్వండి. మరి కొత్తగా ఏటో ఆప్షన్ వచ్చిందట కదా, అది కూడా ఇవ్వండి. ఆంటీ గారికి సపోర్ట్ చేయండి. బాగుంటుందండి వీడియో. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం ఏం కర్రీ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి. మన వీడియోలు అన్నీ ఉంటాయి. ఇది అయితే కొంచెం ఇడ్లీ రుబ్బుండండి. మార్నింగ్ పెట్టేశాను వాళ్ళకి. చాలేదండి మా వారికి. నాకు 2 ఇడ్లీ మిగిలేయండి. 2 ఇడ్లీ మిగిలితే ఆయనకి ఇచ్చేసాను. సరే చపాతి చేద్దామని చెప్పేసి కొద్దిగా ఆయనకి 2, నాకు 2. తర్వాత ఎంతమంది తెలుసో కానండి, కర్రీ చేస్తానండి. సూపర్గా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ కర్రీ వేరే ఉంటుంది, లంచ్ది వేరేగా ఉంటుంది. కానీ మార్నింగ్ టిఫిన్ అండి ఇది. అయితే ఈ కర్రీ మాత్రం నిజంగా వరుసలు ఎక్కువ చేస్తారండి ఇది. కాబట్టి నేను అలా చేస్తానండి. మా వారు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఆ కర్రీ చెయ్యి అనేసి. సరే కొద్దిగా గోధుమ పిండి అండి, నేను మైదా పిండి అయినండి చపాతీకి. గోధుమ పిండి అండి, ఒక 4-5 చపాతీలు చేసుకున్నానండి. ఆయనకి మంచి కర్రీ చేశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇచ్చి మన వీడియో చూసి 10 మందికి షేర్ చేయండి. మాలతీ ఆంటీ వీడియో ఎంత కష్టమైన ఒక 4 రోజులు పడుకుంటున్నాను. కొంచెం మా ఆరోగ్యం కొంచెం బాగా అయితే కొంచెం వీడియో తీస్తున్నానండి. అలా చేస్తున్నాను. నాకు వీడియోలు అంటే చాలా చాలా ఇష్టం అండి. మీ అందరికి కనబడాలంటే నాకు మరీ ఇష్టం అండి. అవి చూపిస్తాను. శనగలండి, ఎంతమందికి తెలుసును? శనగలు అంటారు కదండి. మా సైడ్ అయితే శనగలు అంటారు, టౌన్లోనైతే బఠానీ అంటారు. శనగలండి రాత్రి నానబెట్టుకొని కొంచెం ఉడకబెట్టేసానండి. ఆ శనగల కూర నేను అలా చేస్తాను. చపాతీ ఎలా చేస్తారు? చపాతీ అందరు ఒకలాగే చేస్తారు, కొంతమంది ఒకలా చేస్తారులేండి. శనగల కూర పల్లెటూరు కూర అండి. మా అత్తయ్య, మా అమ్మగారు అలా చేసేవాళ్ళండి. పూరికైనా చపాతీకైనా చూడండి. అవి చపాతీలు పామేశానండి. తీయలేకపోయానండి వీడియో. టైం అప్పటికి మా వారికి అయిపోతుంది. నేను ఎంట పోనీ ఎలాగా ఉంటాను. ఆయనకి ఆరోగ్యం కొంచెం ఇది కదా, మందులు వేయాలి కాబట్టి కొంచెం నేను అందుకే కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. అన్నీ చూపించాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. మాలతో అంటే సపోర్ట్ చేసి వీడియో చూడండి. అన్నీ ఉంటాయండి, లాస్ట్ వరకు చూడండి. ఇది మాత్రం సండే స్పెషల్ అనుకోండి, అన్నీను ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి, ఇది నీరుల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం, మళ్ళీ ఎల్లుల్లిపాయలు అన్నీ అండి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ, ఉల్లిపాయలు అన్నీ, కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పెట్టేశానండి. టమాటాలు ఒక 2 మిక్సీ పట్టేసి ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్లోనే మగ్గిస్తున్నానండి. అయితే చపాతీలు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయండి. మెత్తగా పొల్లగా వచ్చాయి. కానీ అవి చూపిద్దామని మా వారికి ఎలాగ టైం అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది. కడుపులో విన్నాను లేదండి, ఎందుకో తెల్లవారి అవ్వగానే ఆకలేసేస్తుందండి. అలాగని ఎక్కువ తినలేము టిఫిన్. నేనైతే మాత్రం కొద్దిగా అన్నం కూడా తిన్నానండి. మీకు అబద్ధం ఎందుకు చెప్పడం. ఒక చపాతీ 2 వేసుకున్నాను కానీ ఒకటే తిన్నానండి. ఒక చపాతీ తినలేకపోయినా. చూడండి అన్నీ మగ్గాయి, బాగా నూనె మీదకి తేలిపోయిందా. అప్పుడు ఈ శనగలు వేసుకోవాలండి. ఈ శనగల కూర పూరీకైనా, చపాతీకైనా, దోశకైనా, ఇడ్లీకైనా, రైస్కైనా, ఈయనకైనా బాగుంటుందండి. చాలా బాగుంటుంది అనకూడదు కానీ టేస్ట్ అయితే మళ్ళీ మా వారన్నారు చాలా సింపుల్గా అండి. నేను మసాలాలు కూడా వేయనండి. జీలకర్ర, ధనియాల పొడి వేసానండి. చూసారుగా, అంతకన్నా నేను ఇంకేమీ వేయనండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఇంకేంటండి, కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మబ్బేస్తుంది, వర్షం పడుతుంది అనుకుంటే పడట్లేదు. ఎండలైతే ఎక్కువగానే ఉన్నాయి. అయితే కొద్దిగా చపాతీకి గోధుమ పిండి ఉంటే చేస్తున్నాను. ఇడ్లీ రుబ్బు కొద్దిగా కిందట వీడియోలో చూపించాను కదండి ఇడ్లీ, అందులో కొద్దిగా రుబ్బు ఉంటే ఇంట్లో కొంతమంది సరిపోయింది. మా పిల్లలకి, మా వారికి, నాకు చాలా 2 ఇడ్లీ అండి. ఇంకెందుకని ఆయనకి ఇచ్చేసాను. 2 చపాతీలు ఆయనకి 2, నాకు 2 చేసుకున్నానండి. అయితే మా ఊర్లో 80 ఫీట్ రోడ్డు అనేది ఉంటుందండి. ఆ మీదకంట దొంగలు పడ్డారటండి. దొంగలు ఏంటంటే బంగారం, డబ్బులు అన్నీ పోయేవటండి. పగలేనటండి. లాక్ వేసుకొని సినిమాకి వెళ్ళారట. సినిమాకి వెళ్తే తీసేసారటండి. లాక్ కొట్టేసి మరి దూరిపోయారటండి.
ఏంటి ప్రజలు ఎలాగున్నారంటే ఎవరింట్లో దూరిపోదామా, ఎవరింట్లో కొట్టేద్దామా, ఎవరికి తన్నేద్దామా, ఎవరికి పొడిచేద్దామని తయారైపోయారండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొన్న చూస్తే భూకంపం వచ్చింది, ఇప్పుడు చూస్తే ఎక్కడికక్కడే దొంగ భయం ఎక్కువగా ఉందండి. నిజంగా చెప్పాలి, కూర్చోడండి కదండి. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ మెడలోనే వేసుకొని వెళ్ళిపోండి, కానీ ఇంట్లో ఉంచకండి బంగారాలు. ఇంట్లో ఉంచితేనే డేంజర్ అండి. అలాగుందండి రోజులు. చూడండి, ఎందుకండి మా వైజాగ్కి దొంగ భయం ఎక్కువ ఉంది. నెక్స్ట్ కరోనా తర్వాత ఏంటంటే అన్నీనండి, ఒకటి కాదండి. భూకంపము ఒకటి కాదండి, అన్నీ ఉన్నాయి. సౌండ్లు వస్తాయి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అదిగోండి కొత్తిమీర మళ్ళీ వేస్తున్నానండి కొద్దిగా. చపాతీ అయితే అండి మెత్తగా దూదిల్లాగా ఎంతగా కూర దగ్గరగా అయిపోయిందండి. దూదిల్లాగా వచ్చేయండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుందండి. కర్రీ అయితే సూపర్గా ఉందండి. మా వారు ఎప్పుడు పొగడరు, అప్పుడప్పుడు పొగుడతారండి. లేకపోతే ఆయన పొగడరండి. అడిగేమనుకో ఏదోలే పర్వాలేదులే, ఏదో తినాలి కదా, తప్పదు కదా అంటారండి. అందుకే ఎక్కువగా అడగనండి మా వారికి. ఎలాగుందండి అని అన్నాను. బాగుంది అని అన్నారండి నవ్వుకొని. అలాగండి కర్రీ చూడండి సూపర్గా వచ్చింది. ఇంకా కొద్ది కర్రీ మిగిలిపోయిందండి, ఉంచేసుకున్నాను ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి. మధ్యాహ్నం కూడా ఏం చేస్తాను అనేది చూడండి. వీడియోలు చూసి కొంచెం ఏదో అయిపోతుంది అట్లా లైక్ చేసిన పక్కన ఉంటుంది అట్లా అయిపోవ్వండి. మరి మీ అందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని ఎప్పుడు కూడా అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎప్పుడో దేవుడు కోరుకుంటానండి. నా వీడియోలు అన్నింటిలో కూడా అండి నెలకి కోరుకుంటానండి. చపాతీ అయితే మెత్తగా ఉండి దూదిల్లాగా వచ్చేయండి. అవ్వండి చూపిస్తున్నాను. అప్పటికి మా వారికి ఆకలేస్తున్నారు, నాకు ఇచ్చి నేను బయటికి వెళ్ళాలి అని అన్నారు. సరే అని చెప్పేసి నాకు ఆయనకి పెట్టాను, కానీ నేను ఒకటే తిన్నానండి, ఒకటి వదిలేసానండి. కొద్ది రైస్ మాత్రం మధ్యాహ్నం మళ్ళీ కొద్దిగా వేసుకొని తిన్నానండి. అదిగోండి వేస్తున్నాను. ఆయనకి 2 నాకు 2 చపాతీలు వేస్తున్నానండి. చాలా బాగుందండి కాంపిటీషను. అయితే పూరి చేద్దాం అనుకోండి, పూరి అయితే ఇంకా వేడి కదండి. వేడికి ఇంకా గొంతు మంట వచ్చేస్తుంది, చెవులు మంట వచ్చేస్తాయండి. నాకైతే గొంతు మండిపోద్ది, చెవులు మండిపోద్దండి. ఎందుకో చెప్పాలా, బుడ్డుదాన్నండి. అందుకు నాకు చెవుల్లో నుంచి గాలి ఎలాగొస్తుందంటే వేడి గాలి అండి. వేడి గాలి పంపుతో కొడతారు చూడండి, అలాగొచ్చేస్తుందండి. అందుకు బుడ్డు వాళ్ళకి ఏంటంటే ఎండకి తట్టుకోలేరు, అలాగ చలికి తట్టుకోలేరు. చలికాలం వస్తే వీడియోలు చాలా కష్టం అండి నాకు. నిజంగా చెప్పాలంటే ఎండకి తట్టుకోలేరు, దేనికి తట్టుకోలేరండి. వర్షాకాలం అయితే కొంచెం పర్వాలేదు, చల్లగా ఉంటుంది. వర్షం పడినే మనం ఇంట్లో ఉంటాం. వీడియోలు అయితే నా వీడియోలు ఏంటంటే నేను బయటికి వెళ్ళినే తీస్తాను, ఇంట్లో ఉన్నే తీస్తాను. ఇదిగోండి మధ్యాహ్నం అండి ఇది. అయితే అందరిలాగా నేను కూడా డైలీ కూడా వీడియో తీయాలి, మీకు చూపించాలి. అయ్యో మా ఫ్యామిలీ, మీ అందరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కదా, నా ఫ్యామిలీ అంతా నా కోసం, నా వీడియో కోసం వెయిట్ చేస్తుంటారు అని నేను ఎంతో ఆశపడతానండి. కానీ ముందు రాత్రి అనుకుంటానండి మార్నింగ్ వీడియో తీయాలి, మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంటారు మన వీడియో కోసం అని. కానీ అలాగే అనుకుంటాను, తెల్లవారినప్పటికి అన్నీ చేస్తానండి, పనులన్నీ చేస్తానండి. వీడియో చేస్తాననేటప్పటికి అస్సలు చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అస్సలు ఈ మధ్యన పట్టట్లేదండి చేతులు. ఎందుకో ఎక్కువ పని కూడా, అంటే వయసుకి తగిన పని చేయాలటండి. అవ్వండి చేపలండి, బజార్కి వెళ్ళి చేప తీసుకొచ్చానండి. చేప తీసుకొచ్చి ఉప్పు, కారం, పసుపు, నూనె, జీలకర్ర, ధనియాల పొడి అన్నీ వేసుకున్నానండి. అవి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయితేనే కొంచెం మా వారు అన్నారు, ఫ్రై చేయమ్మా రసం పెట్టు అని అన్నారు. పల్సటి రసం అండి, చాలా బాగా చేశానండి. రసం కూడా చూపిస్తాను చూడండి. అయితే ఆ రసం అయితే నిజంగా సూపర్ చేస్తానండి. మా పిల్లలు అయితే రసం తాగేస్తారండి. అటువంటి పోపు పెట్టాను, ఇందులో కూడా అన్నీ వేసుకున్నానండి. పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, మళ్ళీ జీలకర్ర, ధనియాలు, పోపు దినుసులు అంటే అన్నీ ఉంటాయి కదండి. తాలింపు పెట్టుకుంటున్నానండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీను. ఇవన్నీ చేపలు చక్కగా ఎగిపోయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. నిజంగా అండి రసం కున్ను పప్పు చారకైనా ఈ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. అవి వాటర్ వేసుకుని కొంచెం చింతపండు వేసేసానండి. అన్నీ వేసుకున్నాను, మరుగుతుందండి. దగ్గర అయిపోయాయండి ముక్కలు, చేప ముక్కలు. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఆ బుర్ర తోక అన్నీ సొక్కని పసుపు, ఉప్పు, నూనె వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఏదో రోజు పులుసు పెట్టుకోవచ్చు అనేసి. రసం కూడా బాగా మరిగిపోయిందండి. రసం చూస్తండి అస్సలు ఆ రోజు ఎందుకోండి సండే రోజు అంత బాగా కుదిరిపోయండి. అసలు నేను సండే రోజు ఎప్పుడు వీడియో తీనండి. ఎందుకు వీడియో తీనంటే సండే రోజు నాకు కొన్ని పనులు ఎవ్వరికీ ఉండవండి, అన్ని పనులు చేస్తానండి. మా యాప్లీ ఉంటుంది కదా, అగోండి
ఆమ్లెట్ వేయమందండి. మళ్ళీ ఆమ్లెట్ వేసానండి. ప్లెయిన్ ఆమ్లెట్ కావాలన్నది. అయితే చాలా బాగా వచ్చిందండి ఆమ్లెట్ మాత్రం. అన్నీ కుదిరిసాయండి ఆ రోజు ఎందుకో కానీ. అస్సలు సండే రోజు నాకైతే ఇసుపు అండి, అంత పని అండి. మార్నింగ్ ఒక టర్నింగ్ బట్టలు వేసానండి వాషింగ్ మిషన్లో. అవి ఆరిపోయి తీసి మళ్ళీ రెండోసారి బట్టలు వేసుకున్నానండి. అస్సలు నిజంగా అండి. అయితే అందరము భోంచేసి ఒక అరగంట మాత్రం పడుకున్నానండి. గేర అయిపోయానండి. పడుకొని సరే పడుకున్న తర్వాత మన బట్టలు తీయొచ్చు అని చెప్పేసి పడుకుంటూ లేచి టీ పెట్టుకొని మా వారు కొద్దిగా ఇచ్చి బట్టలు అవ్వండి, బట్టలు ఆరిపోయాయండి. మళ్ళీ వర్షం వస్తే తడిసిపోతాయేమో, రాదు కానీ ఏమో అని చెప్పేసి భయం వేసి బట్టలు బెడ్షీట్లు చీరలు తీసేసి పడుకొని లేచానండి. కొంచెంసేపు ఒక్క అరగంటేనండి. గేర అయిపోయానండి బాబు. చూడండి నా ముఖమే వెలగైపోయి. అయితే కొంచెం టీ పెట్టి మా వారికి ఇచ్చేసి నేను కొద్దిగా టీ తెచ్చుకున్నానండి. తెచ్చుకొని అక్కడ పక్కన పెట్టుకొని బట్టలు తీసి నా చీరలు తీసేసి బెడ్షీట్లు తీసి మడత పెట్టేశానండి. ఆ టీ సగం తాగానండి, మర్చిపోయానండి, పక్కన ఎట్టేసాను. ఇప్పుడు చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను. అయ్యో గుర్తుకొచ్చింది టీ అని చెప్పి. అదిగోండి టీ సగం తాగి మర్చిపోయానండి, పక్కన పెట్టేశాను. బట్టలు మడత పెట్టుకొని ఉండిపోయానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఎందుకంటే నా ఫ్యామిలీతో మీరందరూ కూడా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి. కాకపోతే వీడియోలు కొద్దిగా లేటుగా వస్తానే నన్ను అర్థం చేసుకుంటాను అనుకుంటానండి. అదిగోండి చూడండి ఎలాగైపోతున్నాను. అప్పటికే ఆరోగ్యం ఏం బాగోట్లేదండి. అలాగే ఏదో మీరు ఇదవుతారని నవ్వుతున్నానని బలవంతంగా నవ్వానండి. అస్సలు బాగోట్లేదండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరికి బాయ్ అండి. మనకు మంచి వీడియోతో వస్తానండి. నన్ను అర్థం చేసుకుంటారు కదా, మన వీడియో చూస్తారు కదా, లైక్ ఇస్తారు కదా, ఇచ్చి అందరికి 10 మందికి మీ వాట్సాప్లో పంపించండి మన వీడియో. లైక్ మాత్రం మర్చిపోతున్నారు కొంతమంది, మర్చిపోకండి. అందరికీ బాయ్ అండి. బాగుండాలండి మీ అందరూ.